ఏపీలో పొలిటికల్ హీట్ పిక్స్కి చేరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న వైసీపీ ఫిర్యాదుతో చంద్రబాబుకు ఈసీ నోటీసు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ కేంద్రంగా పరస్పర ఆరోపణలతో ఏపీలో ఎన్నికల రణరంగం అంతకంతకు వేడెక్కుతోంది. 2024కి మనకు తెలంగాణకు వ్యత్యాసం 45% అయింది. అంటే 18% పెరిగిపోయింది. రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న మీరు కూడా అక్కడికి పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నోటికి ఏదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో ఆయన అబద్ధాలతో ఆయన మోసాలతో ఆ కిచిడి మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే, గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీలు పెరగవు. సూపర్ 6 గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలు చూసా, కడుపు నిండింది. ఈరోజు నాకు జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అన్నీ గుండె నిండా వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు. మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్? ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్? ఇది చంద్రబాబుకు కూడా చెప్తా. తెలుసా చంద్రబాబు? తెలుసా ఎల్లో ముఠ? తెలుసా జగన్కి నా అనేవాళ్ళు, నా తోబుట్టువులుగా భావించే నా పేద అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను.